వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా లాస్ట్ 18 నిమిషాలు సూపర్ అని. లాస్ట్ 18 నిమిషాలకి యాక్షన్ సన్నివేశాలకి దర్శకత్వం వహించింది పవన్ కళ్యాణే. అది ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. చివరి 18 నిమిషాల యాక్షన్ సన్నివేశాలని స్వయంగా నేనే దర్శకత్వం వహించా. సో ఈ సినిమాకు 3 డైరెక్టర్స్ అన్నట్టు, కృష్ణ, జ్యోతి కృష్ణ, పవన్ కళ్యాణ్ ఆల్సో డైరెక్షన్ పేరు వేసుకోలేదు. బట్ నైపుణ్యం కూడా చూపించారు దాంట్లో అని చెప్పారు. మా మార్షల్ ఆర్ట్స్ నేను నేర్చుకునేవి చాలా ఉపయోగపడ్డాయి ఈ సినిమాలో అని చెప్పారు. సో ఆ లాస్ట్ 18 నిమిషాలు అదిరిపోయింది అన్నట్టు, అంతేనా? కాదు సార్, దాన్ని ఎక్కువ పబ్లిసిటీ చేయడం కూడా కరెక్ట్ కాదులేండి. ఎందుకంటే దాని అవసరం జనాలు చూడనే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ జలసాలో ఆయన ఒకసారి అలా చేసి జానీతో ఆయనే చెప్పాడు, నేను చేసి అనవసరంగా జరగొట్టాను, డైరెక్షన్ చేశారని చెప్పి. ఓకే, మూవీ చాలా బాగుంది, ఏం చేసినా కూడా హిట్ అవుతుంది సార్. ఓకే, ఎవరేం చేసినా హిట్ అవుతుంది. ఆయన డైరెక్షన్ చేసి పోయిందన్న దాన్ని నెగిటివ్, దాన్ని మళ్ళీ మనం దీంట్లో. సో అసలు ఈ ఇయర్ లో టాలీవుడ్ కి హిట్ లేదు కదా చిట్టిబాబు గారు, పెద్ద సినిమాలు ఏవి హిట్ కాలే. సంక్రాంతికి వస్తున్న తర్వాత మళ్ళీ లేదు. సమ్మరే డిలే అయింది. సమ్మర్ ఏప్రిల్ మేలో రావాలి. సమ్మర్ సినిమా ఫీల్డ్ కి మాత్రం జూన్ లో మొదలైంది. సో ఇంతవరకు సంక్రాంతికి వస్తున్న తర్వాత మళ్ళీ హిట్ లేదు. కుబేరాను కూడా హిట్ అనలేమా? కుబేరా హిట్ కాదండి, కుబేరం లాస్తే. ఇప్పుడు రాబోయే సినిమాలో ఈ సినిమా రాజా సాబు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది చూడాలి. హిట్ లేక బాగా, ఎందుకంటే రొటే దెబ్బతిపోతుందండి. హిట్ లేకపోతే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కాదు, పెద్ద సినిమాలు దెబ్బతింటే ఇండస్ట్రీ నాశనం. అలాంటి వాళ్ళు బాధపడేది. ఇక్కడ ప్రొడ్యూసర్ బాగుపడాలని కోరుకునేది. ఎందుకంటే అందుకు పోతే సక్సెస్ అందరూ పంచుకుంటారంటే, పోతే పోయేది ప్రొడ్యూసరే. సక్సెస్ ఫెయిల్యూర్ పంచుకునేది ఓన్లీ ప్రొడ్యూసరే. అందుకనే ప్రొడ్యూసర్ బతకాలి. ప్రొడ్యూసర్స్ ఈ సినిమా కష్టపడి తీసేందుకు సక్సెస్ అవ్వాలి. ఆ ప్రొడ్యూసర్ పద్ధతి గల ప్రొడ్యూసర్, గాలి ప్రొడ్యూసర్ కాదు, ఏదో ఒకటి తీసే కాంబినేషన్. సో ఇది మొఘల్, ఆయన సనాతన ధర్మం చెప్తూ మొఘళ్ళు విలన్ గా ఈ సినిమాలో చిత్రీకరించాం. మన పాఠాల్లో వాటిలో కూడా మొఘళ్ళని హీరోగా, మొఘల్ సామ్రాజ్యాన్ని హీరోలుగా చెప్పారు. అది కరెక్ట్ కాదు అని చెప్పారు. సో ఆ విధంగా ఇష్యూ అవుద్దేమో మళ్ళీ మతాల పరంగా ఇష్యూ. అది రాజకీయ పరంగా కాంగ్రెస్ చేసిన దౌర్భాగ్యం. మన స్వాతంత్రం వచ్చిన మొదటి 4 సార్లు 20 ఏళ్లు ఎడ్యుకేషన్ మినిస్టర్లు ముస్లింలు పెట్టారు కనుక వాళ్ళ చరిత్ర మొత్తం ముస్లింలను హీరోలు గాను, మొఘల్ వాళ్ళని హీరోలు గాను, మన హీరోస్ ని అడుగును పెట్టారు. ఆ దౌర్భాగ్యం కాంగ్రెస్ చేసిన దౌర్భాగ్యం. అది కాంగ్రెస్ దేశాన్ని పట్టిన దరిద్రం స్థితి కదా, అది అలాగే చేస్తా ఉంటుంది. దేశాన్ని ఎక్కడికింత పడతారో, దేశాన్ని అవమానం. అది ఇప్పుడు కొత్తగా మార్చలేము. అది చెప్తాం, చరిత్ర చదువుకున్నాడు. ఈ విషయం చరిత్రలో సత్యాలు చెప్తే ఎవడో ఏం పీకలేడు. చరిత్ర సత్యం చెప్తే, ఈ చరిత్రను వక్రీకరించి చెప్తే రేపు అడుగుతారు ఎవరైనా. అది వక్రీకరించి చెప్పడానికి జరిగి ఉండదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ని బట్టి నాకు నమ్మకం. నాకు అతనితోటి 50 ఏళ్ల స్నేహం ఉందో ప్రొడ్యూసర్ కనుక అతని మీద ఉన్న ధీమా, నమ్మకం, అతను ఖచ్చితంగా జాగ్రత్త మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, మాధవ్ రెడ్డి గారు, బాలా గారు. సో మొత్తాన్ని స్పందన మరొకసారి చెప్తాను.